మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. రాండి సార్, నేను రెస్పెక్ట్ ఇస్తున్నా కదా రాజనాయుడు. ఇది అన్యాయం. నా ఇంట్లో ఒకవేళ నా పిల్లలు ముగ్గురు కొడుకులు ఏంది నువ్వు తీసాడు. ఇంకా మిగిలిందల్లా లక్షలు సంపాదించిన నాతోటి. కుర్చీ తాత అరెస్ట్, అదుపులోకి తీసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు. గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి సాంగ్ ఓ ఊపు ఊపింది. ఆ సాంగ్ లో కుర్చీ తాత పాపులర్ డైలాగ్ ను వాడినందుకు గాను మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కుర్చీ తాతని ఇంటికి పిలిపించుకొని ఆర్థిక సహాయం అందించారు. వైజాగ్ సత్య సహాయంతో తమన్ ని కలిశాడు కుర్చీ తాత. కుర్చీ మడతపెట్టి అనే డైలాగ్ తో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేశాడు కుర్చీ తాత. అంతేందుకు మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి అనే పదంతో సాంగ్ కూడా పెట్టారు. ఇది సెన్సేషనల్ హిట్ అయింది. ఆ పదం వాడుకున్నందుకు సినిమా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కొంత అమౌంట్ కూడా ఇచ్చారు. అయితే తాజాగా కుర్చీ తాతను హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. నటి స్వాతి నాయుడు, వైజాగ్ సత్య ఫిర్యాదు మేరకు కుర్చీ తాతని అరెస్ట్ చేశారని సమాచారం. తనని బూతులు తిడుతూ వీడియోలు పెడుతున్నాడని, తన డబ్బులు కాజేసి వైజాగ్ పారిపోయానని ప్రచారం చేస్తున్నాడని, అందుకే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినట్లు చెప్పాడు వైజాగ్ సత్య. వాస్తవానికి వైజాగ్ సత్య సాయంతో తమన్ని కలిశాడు కుర్చీ తాత. వైజాగ్ సత్య మంచివాడని, అతని వల్ల మేలు జరిగిందని పలు ఇంటర్వ్యూలతో చెప్పిన కుర్చీ తాత ఇప్పుడు రివర్స్ అవ్వడం గమనార్హం. వైజాగ్ సత్య తన పేరు ఉపయోగించుకొని డబ్బులు దండుకుంటున్నాడని ప్రచారం చేయడం, చంపేస్తా నరికేస్తా అంటూ వీడియోలు చేయడంతో ఆందోళన చెందిన వైజాగ్ సత్య కుర్చీ తాతపై ఫిర్యాదు చేశాడు. తమన్ దగ్గరకు తీసుకుని వెళ్లినట్టే మహేష్ బాబు దగ్గరకు కూడా తీసుకుని వెళ్లాలని గొడవ చేస్తున్నాడట కుర్చీ తాత. అది అసాధ్యమని చెప్పడంతో కుర్చీ తాత తనను టార్గెట్ చేసినట్లుగా చెబుతున్నాడు వైజాగ్ సత్య. ఈ 2 రోజులుగా కుర్చీ తాత కోసం పోలీసులు వెతుకుతున్నారని, చివరికి బుధవారం నాడు అరెస్ట్ చేసినట్లు చెప్పాడు వైజాగ్ సత్య. కుర్చీ తాత అసలు పేరు షేక్ మహమ్మద్ పాషా. హైదరాబాద్ లో కృష్ణకాంత్ పార్క్ నందు తిరుగుతూ ఉండేవాడు. ఈ క్రమంలో ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూతో ఫేమస్ అయ్యాడు. రాండి సార్, నేను రెస్పెక్ట్ ఇస్తున్నా కదా రాజనాయుడు. ఇది అన్యాయం. నా ఇంట్లో ఒకవేళ నా పిల్లలు ముగ్గురు కొడుకులు ఏంది నువ్వు తీసాడు. ఇంకా మిగిలిందల్లా లక్షలు సంపాదించిన నాతోటి.